హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఐఫోన్‌లో మన లాక్ స్క్రీన్‌లో ఇలా కింద మన పేరుని ఎలా డిస్‌ప్లే చేసుకోవాలి, లేదా మన పేరుని గాని, లేదా మనకి ఇష్టమొచ్చిన టెక్స్ట్‌ని ఎలా డిస్‌ప్లే చేసుకోవచ్చో, అలాగే టైమ్ బార్ ఉంది కదా! దాని కింద గాని, లేదా మన డేట్ వస్తది కదా! అక్కడ కూడా మన పేరుని డిస్‌ప్లే చేసుకోవచ్చు. అలాగే మనం కావాల్సిన ఫోటోని కూడా యాడ్ చేసుకోవచ్చు. అదెలాగో నేను ఈ వీడియోలో చూపిస్తాను. కంటెంట్‌లోకి వెళ్ళేక ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్. మీరింకా నా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సో, ఫస్ట్ స్క్రీన్ బాటమ్‌లో ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తాను. సో, దీనికోసము మనం కంట్రోల్ సెంటర్‌లోకెళ్ళి ఫోకస్ అనే ఆప్షన్ ఉంటది కదా! అక్కడ ట్యాప్ చేసి, ఇక్కడ కింద ప్లస్ ఐకాన్ ఉంటది. అక్కడ ట్యాప్ చేసి కస్టమ్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకొని, మీకు ఇష్టమొచ్చిన కలర్‌ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నేమ్ ఇచ్చి, తర్వాత మీకు ఏ సింబల్ అయితే కావాలో సింబల్ గాని, ఇమోజి గాని సెలెక్ట్ చేసుకొని, మీరు కింద నెక్స్ట్ కొట్టారంటే కస్టమ్ ఫోకస్ అని నెక్స్ట్ కొట్టండి ఆ కింద. సో, ఇక్కడ మీరు ఏమి చేంజ్ చేయొద్దు. జస్ట్ దీన్ని క్లోజ్ చేసేసి, ఇప్పుడు మళ్ళీ కంట్రోల్ సెంటర్‌లోకెళ్ళి పైనుంచి డ్రాగ్ చేశారంటే కంట్రోల్ సెంటర్ ఓపెన్ అవుతది. సో, ఇక్కడ మీరు ఫోకస్ మీద క్లిక్ ఇచ్చి, ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన ఫోకస్‌ని సెలెక్ట్ చేసుకొని, ఒకసారి లాక్ స్క్రీన్ ఓపెన్ చేశారంటే, మీరేదైతే ఫోకస్ సెలెక్ట్ చేసుకున్నారో, ఆ ఫోకస్ ఇక్కడ లాక్ స్క్రీన్‌లో కింద మీరు ఆ నేమ్‌ని చూడొచ్చు. అలాగే క్లాక్ కింద ఎలాగ యాడ్ చేసుకోవాలో చూద్దాం. అలాగే డేట్ పక్కన గూడా ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం మనము ఒక యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలుంటది. ఈ యాప్ టోటల్లీ ఫ్రీ. యాడ్స్ ఏముండవు. మిమ్మల్ని ఏమి డిస్టర్బ్ చేయదు. సో, ఈ యాప్ నేమ్ ఏంటంటే విడ్జెట్ స్మిత్ అనే యాప్ ఉంటది. ఆ యాప్‌ని సెర్చ్ చేసి యాప్ స్టోర్‌లో ఇన్‌స్టాల్ చేసుకోండి. యాప్ ఇన్‌స్టాల్ అయిన తర్వాత దాన్ని ఓపెన్ చేశారంటే, సో, అక్కడ మనకి ప్లస్ ఐకాన్ ఉంది కదా! ఆ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఫస్టు మనము డేట్ కింద ఎలా యాడ్ చేయాలో చూద్దాము. సో, దానికోసం మనం లాక్ స్క్రీన్‌లో కదా యాడ్ చేసేది. సో, లాక్ స్క్రీన్‌లో రెక్టాంగులర్ బాక్స్ అని ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసుకొని, మనము సెలెక్టెడ్ టెక్స్ట్ అని సెలెక్ట్ చేసుకొని, అక్కడ ఉన్న టెక్స్ట్‌ని డిలీట్ చేసేసి, మనం ఏదైతే టెక్స్ట్ డిస్‌ప్లే అవ్వాలో మన నేమ్ కానీ, లేదంటే మనం ఇష్టం వచ్చిన టెక్స్ట్‌ని అక్కడ ఎంటర్ చేసి రైట్ క్లిక్ ఇచ్చారంటే కస్టమ్ టెక్స్ట్ 1 అని ఉంటది. దాన్ని సేమ్ నేమ్‌తో సేవ్ ఇచ్చేసేయండి. సో, ఇదయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఫోటో గూడా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడికెళ్ళి రౌండ్ ఉంది గదా! ఆ రౌండ్ మీద క్లిక్ ఇచ్చి, సో, అక్కడ ఫోటో మీద సెలెక్ట్ చేసుకొని మీరు ఫోటోని చూజ్ చేసుకోవాలి. మీ ఏ ఫోటో అయితే మీకు లాక్ స్క్రీన్‌లో డిస్‌ప్లే అవ్వాలో నేనిక్కడ ఈ ఫ్లవర్ సింబల్‌ని తీసుకున్నాను. సో, అది యాడ్ చేసేసి లెట్ ఇట్ బి సేమ్ నేమ్. ఇప్పుడు ఈ 2 యాడ్ చేసేసాం గదా! ఇప్పుడు మళ్ళీ లాక్ స్క్రీన్‌లోకెళ్ళి, సో, లాంగ్ ప్రెస్ చేశారంటే మీకు ఈ కస్టమైజ్ ఆప్షన్ ఒస్తది. ఆ కస్టమైజ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి, ఇప్పుడు మనం ఏడైతే యాడ్ చేయాలో అక్కడ ట్యాప్ చేసి, మనము విడ్జెట్‌ని విడ్జెట్ యాడ్ విడ్జెట్‌లోకెళ్ళి, సో, ఇప్పుడు మనం కిందకి స్క్రాల్ చేసామంటే విడ్జెట్ స్మిత్ అనే యాప్ ఉంటది. దాన్ని సెలెక్ట్ చేసుకొని, సో, మనం ఫస్టు టెక్స్ట్ గదా! రెక్టాంగులర్‌ని సెలెక్ట్ చేసుకొని, ఇప్పుడు ఈ విండోని క్లోజ్ చేసేసి, ఇప్పుడు ఆ రెక్టాంగులర్ బాక్స్ మీద ట్యాప్ చేసామంటే, మనం ఏదైతే టెక్స్ట్ ఇచ్చామో ఆ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకుంటే, ఇక్కడ మనకు మన నేము డిస్‌ప్లే అవుతది. మన నేమ్ కానీ, లేదా ఏ టెక్స్ట్ ఇస్తే ఆ టెక్స్ట్. అలాగే ఫోటో మనం రౌండ్‌లో సెలెక్ట్ చేసాం కాబట్టి, రౌండ్‌ని యాడ్ చేసుకొని మనం ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకుంటే, సో, ఇక్కడ 2 చూపిస్తాయి. అలాగే మనకి క్లాక్ దగ్గర డేట్ దగ్గర గూడా చెప్పాం కదా! సో, డేట్ దగ్గర గూడా సేమ్. సో, మనం ఆ డేట్ మీద ట్యాప్ చేసి విడ్జెట్‌లో మనం ఈ విండ్ స్మిత్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని, సో, దానికి మనము టెక్స్ట్ ఇచ్చాం కదా! సో, ఆ టెక్స్ట్‌ని సెలెక్ట్ చేసుకొని, అక్కడ మీరు టెక్స్ట్‌ని సెలెక్ట్ చేసుకున్నారంటే మనకక్కడ నేమ్ డిస్‌ప్లే అవుతది. ఇప్పుడు చూసారా? అన్ని ప్లేసెస్‌లో మనకిష్టమొచ్చిన టెక్స్ట్ డిస్‌ప్లే అవుతుంది. సో, అలాగే మనకి మన నేము జస్ట్ టైమ్ కింద కాకుండా బాటమ్‌లో డిస్‌ప్లే అవ్వాలనుకోండి. దానికోసం ఏం లేదు. మీరు ఆ క్లాక్‌ని పెద్దది చేశారనుకో, ఈ టెక్స్ట్ అనేది మనకి కింద చూపిస్తది. అంతే. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.